చాలా మంది ఆడపిల్లలు ఈ రోజుల్లో తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. ఒకప్పుడు 18, 17 ఏళ్ళకి, రాను రాను 14, 13 ఏళ్ళకి. కానీ ఇప్పుడు 8 ఏళ్ళకి, 10 ఏళ్ళకే అయిపోతున్నారు. వీటికి కారణాలు ఏంటి? రూట్ కాజెస్ ఏంటి? అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ గీతా సాగర్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ హ్యాపీ హార్మోన్స్ ఛానల్. సో ఆడపిల్లలు ఈ రోజుల్లో తొందరగా మెచ్యూర్ అవడానికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ జెనెటిక్ కారణాలు అవ్వచ్చు. ఇంకొకటి మెయిన్ థింగ్ బాడీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు. కొంతమంది ఆడపిల్లలు లావుగా ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ మెచ్యూర్ అయ్యే స్టేజ్ ని ఎర్లీగా చూస్తాము. వీళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల తొందరగా మెచ్యూర్ అయిపోతూ ఉంటారు. ప్రతి తల్లికి, ప్రతి అమ్మాయి విషయంలో ఈ మెచ్యూర్ అయ్యే స్టేజ్ ని ఖచ్చితంగా దాటి రావాల్సిందే. కానీ తొందరగా ఇలా మెచ్యూర్ అయిపోతూ ఉంటే ఆ తల్లి పడే బాధ, భయం, ఆందోళన ఒక రకంగా చాలా ఎక్కువే. కానీ మదర్స్, మీరు చిన్న చిన్న మార్పులతో, చిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ని, మంచి హెల్తీ హ్యాబిట్స్ మీ పిల్లలకి ఇవ్వగలిగితే ఈ ఎర్లీగా వచ్చే మెచ్యూర్ అయ్యే స్టేజ్ని మనం డిలే చేయగలుగుతాం. సో అవేంటో ఈరోజు చూద్దాం. మదర్స్, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, స్కూల్కి మీ పిల్లలకి బాక్సెస్ పెట్టినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ని, ప్లాస్టిక్ బాక్సెస్ని అవాయిడ్ చేసేయండి. స్టీల్ బాటిల్స్ని, స్టీల్ బాక్సెస్ని ఎంకరేజ్ చేయండి. మెయిన్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ని, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, ఎక్కువ ఫ్రై చేసిన డీప్ ఫ్రై ఫుడ్స్, వీటన్నిటిని చాలా వరకు తగ్గించండి. మీరే స్వయంగా చేతులతో హెల్దీగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా కలిగేలా రకరకాల రెసిపీస్ ట్రై చేసి మీరే స్వయంగా మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు హెల్దీగా తయారవుతారు, అట్లాగే హెల్దీ ఫుడ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలా మంది నాన్ స్టిక్ని, మైక్రోవేవ్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో వాటిని కూడా అవాయిడ్ చేయండి. చాలా వరకు మట్టి పాత్రలు కానీ, లేదు అని అంటే స్టీల్ యుటెన్సిల్స్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మీరు స్కూల్కి పంపించిన తర్వాత వచ్చేంత వరకు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతవరకు గేమ్స్ ఆడుతున్నారు అనేది మీరు గమనించుకోవాలి. గంట, అట్లీస్ట్ ఒక గంట అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, అది ఎండలో చెమట వచ్చేలాగా ఆడుతున్నారా లేదా అనేది మీరు గమనించాలి. స్విమ్మింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, రకరకాలుగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో అట్లీస్ట్ ఒక గంట అయినా ఉండేలాగా చూసుకోండి. అలాగే ఎండలో ఆడేలాగా చూసుకోండి. మెయిన్ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అలాగే సీడ్ సైక్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి అంటే, మనకి పీరియడ్స్ వస్తాయి కదా, పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు ఒక 2 టైప్ ఆఫ్ సీడ్స్ తీసుకుంటాం. 15th డే నుంచి 30th డే వరకు 2 టైప్ ఆఫ్ సీడ్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ డే నుంచి 14th డే వరకు మనం తీసుకోవాల్సింది గుమ్మడి గింజలు, అలాగే అవిసె గింజలు. ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ నానబెట్టుకొని తినొచ్చు, కానీ ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఖచ్చితంగా మనం వాటిని డైరెక్ట్ గా తినకూడదు. రోస్ట్ చేసి దోరగా వేపుకొని వాటిని పౌడర్ రూపంలో కానీ, లేదు అని అంటే డైరెక్ట్ గా రోస్ట్ చేసిన సీడ్స్ ని మనం జావలో కానీ, ఇంకా వేరే దోశలో కానీ, ఎలాగైనా ఏదో ఒక విధంగా వాళ్ళకి అందేలాగా చూడండి. నెక్స్ట్ 15th డే నుంచి 30th డే వరకు మనం తీసుకోవాల్సింది నువ్వులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్. ఈ నువ్వుల్ని మనం ఉండల రూపంలో ఇవ్వచ్చు, లేదు లడ్డూల రూపంలో ఇవ్వచ్చు, లేదు అని అంటే డైరెక్ట్ గా కర్రీస్ లో వండి ఇవ్వచ్చు. అలాగే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ని మనం నానబెట్టుకొని వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు అని అంటే పౌడర్ రూపంలో ఇవ్వచ్చు. ఈ సీడ్ సైక్లింగ్ అనేది మీరు మీ పిల్లలు మెచ్యూర్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తే, ఇప్పటి నుంచి అలవాటు చేయగలిగితే వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, ముందు ముందు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా మనం వాళ్ళకి జాగ్రత్తగా లైఫ్ స్టైల్ ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే పిల్లలే కాదండి, తల్లులు మీరు కూడా ఈ సీడ్ సైక్లింగ్ ని పాటించగలిగితే మీరు కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. పీసీఓఎస్ కి సంబంధించి ఎవరైనా బాధపడుతున్నా, వాళ్ళకి సంబంధించిన లైఫ్ స్టైల్ డైట్ కావాలి అన్నా మన దగ్గర ఉన్నాయండి. సో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. కోవిడ్ తర్వాత చాలా వరకు పిల్లలు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫోన్ అండ్ టీవీ ఎడిక్షన్ అండి. ఫోన్స్ చాలా వరకు ఎడిక్ట్ అయిపోయి, రీల్స్ కి ఎడిక్ట్ అయిపోయి గంటలు గంటలు ఫోన్లోనే మునిగిపోతూ ఉంటారు. టీవీలు గంటలు గంటలు చూస్తూనే ఉంటారు. సో ఈ ఫోన్స్ ని, టీవీస్ ని మనం అవాయిడ్ చేయాలి. అట్లాగే స్క్రీనింగ్ ని తగ్గించాలి. సో ఈ విధంగా మీరు చిన్న చిన్న మార్పులు పిల్లలకి అలవాటు చేయగలిగితే ఒక మంచి లైఫ్ ని, మంచి లైఫ్ స్టైల్ ని, మంచి హెల్దీ లైఫ్ ని మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఇంకా ముందు ముందు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మంచి వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.